చాలు. దేవుని స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ గ్రామంలో పరిచర్య చేస్తున్న దైవజనులు కాళభయ్య గారు, వారి సహవాసము, అలాగే ఇక్కడున్న కొన్ని సంఘాలు, వారి యొక్క సేవకులు, అలాగే గ్రామ పెద్దలు, మెంబర్షిప్ ఉన్నవారు, యవన బిడ్డలు అందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ, కొంతమంది రాలేక శబ్దయంత్రం ద్వారా వింటున్న వారందరికీ కూడా, మసీదుపాడు గ్రామస్తులందరికీ కేదేశ్ ప్రార్థనా మందిరం సహవాసం తరపున, కేదేశ్ ఫౌండేషన్ తరపున ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మా అందరికి వందనాలు. అందరు చెప్పుకోరే వందనాలు. వందనాలు చెప్పుకుంటే కొంత దెయ్యం పోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వందనాలు చెప్పనివాడు సాతాను కదా. ఆయనకేంటి చెప్పేది వందనం, ఈఎంఐకి ఏంటి చెప్పేది వందనం అని సాతాను ఏం చేస్తాడంటే చెప్పనివ్వడం. వందనం చెప్పామంటే మనసులో ఏమీ లేదని అర్థం. వందనాలు చెప్పడం రావట్లేదు, చెప్పబుద్ధి కావట్లేదు అంటే మనసులో ఏదో, అవునా కాదా? మీ మనసులో ఏమీ లేనప్పుడు ఏం చెప్తారు? అయ్యగారి మీద కోపం ఉంటే చూసి చూడనట్టుకు వెళ్ళిపోతారు. భలే అలవాటు ఉంది. దేవుని స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యం మార్కు సువార్తలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, జాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ఎప్పుడు ఆ మాట అంటారు? జాగ్రత్తగా విందాం. జాగ్రత్త పడండి అని ఎప్పుడు అంటారంటే, ఒక వ్యక్తి ట్రైన్ ప్రయాణం చేస్తూ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, విమానం ఎక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, బస్సు ఎక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, బండి ఎక్కి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, అబ్బాయి జాగ్రత్త. ఏమంటారు? జాగ్రత్త అంటారు. అలాగే మీ ఊరు వచ్చేటప్పుడు కూడా, మీ యొక్క స్టేజీ దిగేటప్పుడు కూడా కండక్టర్ గారు పలానా మసీదు పడొచ్చింది దిగండి అన్నప్పుడు మీరు కూడా వెంటనే ఏం చేస్తారంటే మీ సామాగ్రి, మీ సంచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకుని జాగ్రత్త పడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఏం చేస్తారు? జాగ్రత్త పడుతూ ఉంటారు. మంచిది. దేవుని స్తోత్రం. ఇంతకీ ప్రియమైన బిడ్డలారా, ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకు ఈ వ్యక్తి మార్కు గారు చెప్పారు అంటే, యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఆమేన్. ఎవరు రాబోతున్నారు? వచ్చారా? మళ్ళీ రాబోతున్నారా? ఏంటి మీకు ఏమైనా తెలుసా వచ్చిన సంగతి? ఆయన వచ్చిన సంగతి మీకు ఏమైనా తెలుసా? మాట్లాడరే. మొన్నగా మీ ఊరోళ్ళు ఎంత కేక్ కోసుకుని తిన్నారు. ఎందుకు తిన్నారు? ఆయన వచ్చాడనే కదా. అర్థమైందా? వచ్చిన ఆయన్ని మళ్ళీ ఏం చేశారు? సిలువేశారు కదా. సిలువేసిన ఆయన ఎలాగైతే వెళ్ళాడో అలాగే మళ్ళీ ఏం చేస్తున్నాడు? రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట సత్యం. దేవుని స్తోత్రం. మరి రాబోతున్న ఆయన వస్తున్నాడు అని అంటే మనల్ని ఏమన్నాడంటే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? మీరందరూ మీ ఊర్లో ఎక్కువ పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు, రంగులు వేసేవాళ్ళు ఉన్నారు. మంచిది, మీకు అర్థమవుతుందని చెప్తాను. ఒకరోజంట ఆయనకు అలవాటు ఉన్న ప్రకారం హైదరాబాద్ సిటీలో పావురాలు పెంచుతాడు. ఆయన ఎప్పుడు సాయంత్రం ఆ మిద్దె మీదకి ఎక్కి ఆ పావురాలకి గింజలు విసురుతూ ఉంటాడు. ఆ గింజలు విసురుతూ ఉంటే పావురాలు చక్కగా వచ్చి తిని వెళ్తూ ఉంటాయి. ఒకరోజు కాకి చూసిందంట. కాకి చూసి, వారిని పావురాల లైఫ్ భలే ఉంది, కష్టపడట్లేదు, అరవట్లేదు, చక్కగా ఆ వ్యక్తి గింజలు ఇస్తున్నాడు, వచ్చి తిని వెళ్తున్నాయి, నేను కూడా అలా ఉంటే నాకు కూడా బాగుండు అని అనుకుందంట. మరి ఏం చేయాలో అర్థం కాలే. ఇలాగే యాసకాలం దగ్గరికి వస్తున్నప్పుడు ఎవరో ఇంటికి రంగులు వేయటం మొదలు పెట్టారంట. దేవుని స్తోత్రం. రంగులు వేయటానికి మొదలు పెడితే మొదట ఏం వేస్తారు చెప్పండి? మీ ఊరు అటు చెప్పండి. నాయక చూస్తున్నారు. ఏ సున్నం వేస్తారు? ముందు వైట్ వేసి తర్వాత వేయాల్సిన కలర్లన్నీ మన బతుకులు కూడా అట్టేగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ కూడా ఈ కాకి అనుకుందంట, నేను కూడా పావురంలాగా అయిపోతే నాకు కూడా ఎప్పుడు మేత దొరికిద్ది అనుకుని ఆ తొట్టి, ఆ సున్నం కలిపిన తొట్టి ఉంది కదా, అప్పుడు తొట్టులేండి, ఇప్పుడే రకరకాల బకెట్లు వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఆ తొట్టులో కలిపి ఉన్న దాంట్లో అమాంతంగా వచ్చి అలా దూకిందంట. అలా దూకేపటికి ఈ నల్ల కాకి తెల్లగా అయిపోయింది. దేవుని స్తోత్రం. ఎట్టయిపోయింది? అమ్మయ్య చూసుకుందంట.
నేను కూడా తెల్లగైపోయా. నేను కూడా ఇక ఇప్పుడు నేను వెళ్ళి పావురాలతో కలిసి ఏం చేయొచ్చు అమ్మా, మేత తినొచ్చు అనుకుని వెళ్ళిపోయింది. పాపం యేసే వ్యక్తి అది పావురమే అనుకుని గింజలు విసురుతూ ఉన్నాడు. పావురం అనుకుని గింజలు విసురుతూ ఉన్నాడు. ఇది కూడా తింటా ఉంది. చక్కగా బ్రతికిపోతుంది. అమ్మయ్య, నా లైఫ్ బాగుంది అని అనుకుంది. రానే వచ్చింది వర్షాకాలం. ఏ కాలం వచ్చింది? వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం సాయంత్రం వేళ ఆయన మేత వేయటానికి వచ్చాడు. రాగానే ప్రియమైన బిడ్డలారా, పాపం ఇది తన రంగు జీవితం మర్చిపోయింది. మీరు వేసిన రంగులు కదా, బాప్తీసం తీసుకునే రంగు వేస్తున్నారు కదా, తలక రంగు కాదు నేను అడిగేది. బాప్తీసం తీసుకున్నామని ఆ కాసేపు తెల్ల రంగు వేయటం, తర్వాత మీరు ఎక్కడ వేయాల్సిన రంగులు అక్కడ వేస్తున్నారు కదా. మీ దగ్గర చాలా రంగులు ఉన్నాయి, దేవుని స్తోత్రం. ఉదాహరణకి మిమ్మల్ని ఏమనొచ్చు అంటే, అనొచ్చు అనకూడదు, అది ఉంటుంది కదా అమ్మా, ఓస్తర వెళ్ళి కదా. ఇక్కడ ఎంతసేపు ఉంటారో అంతసేపు మీ దగ్గర తెల్లగా ఉంటుంది. ఇంటికి వెళ్తే ఎరుపు వస్తుందో ఎర్ర జెండా వస్తుందో తెలీదు, కత్తి వస్తుందో చేతికి సుత్తి వస్తుందో తెలీదు, రంగులు మారుతారు. అందుకే స్టీవెన్ అన్న కూడా ఒక పాట రాశాడు కదా. ఏం పాట? రంగులు మార్చేస్తావేంటి అని ఉంటుంది. బాగుంటుంది ఆ పాట. మీరు పాడితే పాడండి, నాకు వద్దు ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, రంగు మార్చుకుంటే ఆహారం దొరికిద్దని వెళ్ళిపోయింది. తనేమనుకుందంటే, వర్షం పడింది, రంగు పోయిన సంగతి మర్చిపోయి వెళ్ళి తింటా ఉంది. ఇది పావురానికి కదా నేను మేత వేసింది, కాకొచ్చి తింటుంది ఏంటని క్యాట్ బాల్ తీసుకుని గురుజూచి కొట్టాడు, చచ్చిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు రాబోతున్నాడు కనుక ఇక్కడ మార్కు గారు ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు భక్తి ఎలా చేస్తారో తెలియదు అమ్మా. ఇప్పుడు నుంచి మీరు జాగ్రత్త పడండి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే, మగవాళ్ళు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే, మీ కాళ్ళకి తాళ్ళు ఉన్నాయి చూడండి. అందరికి ఉండవు, నా ఇంక చూస్తున్నారు. ఏం కడుతున్నారు? నేను పుట్టిన కాడ నుంచి నాకు తెలిసి కాళ్ళకి తాళ్ళు యాక్సిడెంట్లు అయిన వాళ్ళు, దెబ్బలు తగిన వాళ్ళు ఎప్పుడో కట్టేవాళ్ళు ఎంటుకలు నాకు తెలిసి. కానీ ఈరోజు మీ పిల్లలకి మీరు కూడా ఏం కట్టుకుంటున్నారు? తాళ్ళదా మీ భక్తి? జాగ్రత్త పడుడి. సాధ్యమైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడైతే తెంపేయండి, మీ మనసు ఒప్పితే. మా సండే స్కూల్ పిల్లలో బొడ్డోడు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 3 సంవత్సరాలు. బొడ్డోడు కట్టింది వాళ్ళ అమ్మ, పట్టింది దెయ్యం వాళ్ళ అమ్మకి. మరి మాట్లాడరా? పట్టింది ఎవరికి? ఈ లైవ్లో ఉంటారు వాళ్ళు, చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కట్టింది. ఇట్టగా నా ఎదురు కూర్చున్నాడు బలిపీఠం దగ్గర. ఆరాధన అయిపోయింది. ఏంట్రా తాడన్నా? అమ్మ కట్టింది అన్నాడు. ఏం కట్టింది? ఎందుకురా అన్న? ఏమో అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? సరే, పాస్టమ్మ గారు అయ్యగారు చెప్పారని చెప్పి అవి మనం కట్టకూడదు, మన భక్తి అది కాదు, దేవుడు కొడతాడని చెప్పు అన్న. వీడు నేరుగా వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లలు కదా, వెళ్ళిపోయి అమ్మ అన్నాడు. ఏంటంటే, తాడు తీస్తావా తీవా అన్న. ఏమైందిరా అంటే, అయ్యగారు వద్దన్నాడు, అమ్మగారు వద్దన్నాడు, తీయిపోతే కొడతానన్నారు అన్నాడు. ఏమంటారులేరా అని తల్లి ఆ రాత్రి తెంపలేదంట. పాపం పిల్లోళ్ళు ఆత్మ దూరింది. తెల్లారి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మామ కొద్దిగా వినపడదు. మామ ఇది అన్నాడు. ఏ అని అంటే అంది. అయ్యగారు మాట్లాడరా? అని అంటే అయ్యగారు తీసేయమన్నాడు అని చెప్పాడు. వాళ్ళ భాష వాళ్ళకి అర్థమైపోద్ది, మనకు అర్థం కాకపోయినా. మాట్లాడరు, ఎవరిని విమర్శించట్లా. దేవుని స్తోత్రం. సరేలే అంది. ఏం కూడా తెద్దాంలే అని అంది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆడు తీసేదాకా ఊరుకోవాలా. తీసేసాడు. తెల్లారి వచ్చి అయ్యగారండి అన్నాడు ధైర్యంగా. ఓరేడి అయ్యగారు అంటున్నాడు ఏంట్రా? ఆడి కాళ్ళంక చూస్తున్నా నేను. అయ్యగారండి అన్నాడు. ఎవరు తీశారా అన్న. మా అమ్మ తీసేసింది. మీ అమ్మ చెప్తే తీలా, అందుకే మా అమ్మ దగ్గరికి వెళ్ళాను.
ఎందుకు చెప్తున్నానంటే అర్థమవుతుందా? యేసు ప్రభు వారు వస్తున్నారు, వేషధారణ చేసే వారందరూ జాగ్రత్త పడాలి. మరొక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. నాకంటే ముందు అక్కడ అవి కట్టారు. ఏయి ఏ కట్టారు అయ్యా మీరు చూసుకోండి, నేను చెప్పను. దేవుని స్తోత్రం. ఏంటమ్మా అయ్యా అన్న? దిష్టి అంది. ఏంటంటే మాట్లాడుతులా, నువ్వే నోరు తెరిచి ఎట్టుండరాదు, ఆ దిష్టే పోతే పొద్దున్నే లేచిన కానీ గుమ్మలోకి వచ్చనే అట్టుండు, దరిద్రమే పోద్ది. మనం దేవుని బిడ్డలం, రాజులం. దేవుడు కాపుదల ఇచ్చాడు. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం ఎవరు? రాజు బిడ్డలం. నిండు గర్భిణి నా భార్య అమ్మగారు. ఇప్పుడు దాకా కీబోర్డు కొట్టాడు నా కొడుకు. ఆ నిండు గర్భిణి గోపురం ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ పక్కనే చేతబడులు చేస్తారు ఆ ఊరోళ్ళందరూ, అంతే అటోళ్ళు. వచ్చారు ఎప్పుడన్నట్టు చేయించుకున్నారా? మంచిది, దేవుని స్తోత్రం. ఇక అమావాస్య వచ్చిందంటే రోడ్లు ఖాళీగా ఉండవు అటు సైడు. ఏం చేస్తారు? మంటేస్తా అంటారు. ఇవన్నీ ఆ ఊరోళ్ళు తెలిసి, అయ్యగారండి వందనాలు అన్నారు. ఏంటమ్మ వందనాలు అంటే, మీరు వస్తే రండి కానీ ప్రార్థనకి అమ్మగారు నిండు గర్భిణిగా రావద్దని చెప్పన్నాను. అన్న అదే మా ఊర్లో ఇవన్నీ చేస్తారుగా, దాడతాంగా, నిమ్మకాయలు మిరపకాయలు అవి ఎత్తురే పచ్చిపులు చేసుకుంటా అన్న. ఏంటి మీరు ఎంటుకలు నిమ్మకాయలు అవి ఏమన్నా మధ్యలో కనపడితే అటు తిరిగి ఇటు తిరిగి ఫస్ట్ ఎవడు వెళ్తాడా అని చూస్తారు. అసలు ఫస్ట్ వెళ్ళినోడికి రాదు, నీకే వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే భయంగా ఉండి, వీడికి ఆ రోజే జ్వరం వస్తుంది, మీ అబ్బాయికి జ్వరం అంటాడు, నీకేం గుర్తొస్తుంది అంటే ఆ పచ్చిమిరకాయ నిమ్మకాయ గుర్తుంది. ఇక నువ్వు ఎక్కడ ఆగవు. అయ్యగారు గుర్తురారు, అమ్మగారు గుర్తురాదు, బైబుల్ గుర్తురాదు. ఆడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఆడంటాడు, మీ ఓడు దాటాడండి అంటాడు. దాటింది నువ్వైతే ఎవరి మీద చెప్తాడు? ఎందుకంటే 10,000 రావాలి. ఎంత రావాలి? మాకు ఇస్తారా మీరు? మాట్లాడతలా. ఆడెంత ఇవ్వమంటే నల్ల కూడా అంటాడు. ఇంకా చెప్పండి, లోన ముసిరిపోతున్నారు ఎందుకు? దేవుని స్తోత్రం. అన్నీ అడుగుతాడు కదా. అన్నీ అడిగి ఏం చేయడు, నిమ్మకాయ పిండి మీ నోట్లోనే పెడతాడు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను రాబోతున్నాను, జాగ్రత్త పడుడి. ఏం చేయాలి? ఈ తాళ్ళు కట్టుకుని ఎక్కడో తాడు ఉంటుంది. ఒకడు ఇంతలావును కట్టాడు, యాంటిదా అన్న, నాకు వాళ్ళే తగులుతారు. నాకు కవర్ చేయడానికి సొక్క వేస్తూ ఉంటాడు. ఆడు పొట్టే ఎంత ఉంటుంది, ఆడు కట్టింది ఎంత ఉంది. జాగ్రత్త. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? ఆయన సమస్తము. నాకు వచ్చిందా? నేను చెప్పనంటుంది పేరు, నేను వెళ్ళనంటుంది. సామాన్యమైంది కాదు, మీకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పనంటుంది? నేను వెళ్ళను అని అంటుంది. ఏమంటుంది? నేను ఇంకా అరుతుంటే అంటే ఎంత శక్తి ఉంది? శక్తి అంతా చూపిస్తుంది. ఒక యేసు రక్తం చెప్తే దాని శక్తి అంతా కూడా తగ్గిపోతాయి. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనల్ని ఏమంటున్నాడంటే, జాగ్రత్త పడుడి. తాళ్ళు భక్తి కాదు మంది, అర్థమైందా? దిష్టి భక్తి కాదు మంది, లోక సంబంధమైన భక్తి కాదు. ఎందుకంటే అది తెలియనప్పుడు చేస్తాం. ఇక మనం అవి చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త పడుడి అన్నాడు. తర్వాత మెలకుగా ఎట్టుండాలి? మెలకుగా ప్రార్థన. మెలుకు అంటే ఒక ఆమె మెలుకుగా ఉండి ప్రార్థన చేయమన్నారని గుళ్ళో మోకరించి ఊగిపోతుంది. యాక అంటే కనిపెడుతున్నాను అంటుంది. ఏం చేస్తుందంట? ఎక్కడ కనిపెట్టేది? నిద్రపోతా? దేవుని స్తోత్రం. మెలకుగా ఉండాలి. ఒకటి, జాగ్రత్త పడండి, మెలకుగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు. ఎంతకు ఏ కాలం? దేవుని రాకడికి. మరి దీనికి సూచన ఏంటి అని అడిగారు. పేతురు యోహానులు అడిగారు.
అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాడు, నేనే యేసునని చెప్పి వస్తారు, మీ వద్దకి వస్తారు. అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాగ్రత్త పడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడని అన్నాడు. ఎందుకు అన్నాడు? వాడు ఏం చేస్తాడు చూడండి. ప్రియమైన బిడ్డలారా, లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మీకు ప్రార్థన చేయడం జరిగింది కనుక కొద్దిగా లేటుగానే నడిచిద్ది ట్రైను, ఏమనుకోవద్దు. మీకంటే ముందు మేము కూడా వెళ్ళాలి కనుక జాగ్రత్తగా విందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. చాలు, దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తొచ్చుగా. ఇద్దరు కాంట్రాక్ట్లు అయిపోయినాయి, ఇక లేదు. రేపు వెనకుండవు ఎదరుండవు అందరూ ఎత్తొచ్చు. సగం సగమే ఎత్తుతున్నారు. అట్టాగే చప్పట్లు కొట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూద్దాం. మీరు జాగ్రత్త పడకపోవటానికి మొదటి కారణం ఏంటి తెలుసా? ఒక ఆయన అన్నాడు నేరుగా నా దగ్గరికి వచ్చి, అయ్యగారండి రేపు నేను గుడికి రాను అన్నాడు. ఏంటంట? యా బాబు అన్న. ఏంటంట? యా బాబు అంటే, అందరూ మీ గుడికి వచ్చే వాళ్ళు అందరూ అటు ఇటు వెళ్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, నాటకాలు చూస్తున్నారు, భర్తలతో పోట్లాడుతున్నారు. మీరు మంచివాళ్ళు, మీరు అట్లాంటి వాళ్ళు కాదు కదా. అదేంటి అటు చూస్తున్నారు? మీరు మంచివాళ్ళు కాదా? మంచివాళ్ళు అందరూ అల్లే చెప్పండి, గట్టిగా చెప్పండి. వీళ్ళేనా మంచోళ్ళు? హల్లెలూయా. నేను రానంటే రానన్నాడు. సరేలే బాబు, రాకపోతే రాపోయే, వాళ్ళు వచ్చావు కదా, నేను ఒక పని చెప్తాను చెయ్యన్న. ఏంటయ్యా అంటే, ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చి, మన గుడి ఉంది కదా బాబు, నీళ్లు పోకూడదు గ్లాసులో, చుట్టూ తిరిగన్న, 2 రౌండ్లు వేయన్న. 2 రౌండ్లు వేసాడు. వేసి, అయ్యగారిని చూసారా, నేను నీళ్లు ఒక్క చుక్క కూడా పానీయకుండా తీసుకొచ్చాను అన్నాడు. నీళ్లు పోకుండా ఉండడానికి ఏం చేసేవరా బాబు అన్న. ఏం చేయలేదండి, నేను ఎటు చూడలేదు, నీళ్లు గ్లాస్ వైపు చూసుకుంటా నడిచాను, 2 రౌండ్లు వేసాను గుడి చుట్టూ అన్నాడు. ఓకేనా, అందుకే నీళ్ళు పోలేదా? అవునన్న. మరి గుడికి వచ్చినాక ఆళ్ళని అంటే చూస్తున్నారా అన్న. గుడికి వచ్చినాక ఆమె ప్యాంట్ అంటే ఇక్కడ చిరిగింది వేసిందంట. ఆమె ఇంకా మారు మనసు పొందలు అయ్యే వేస్తుంది. అవునా? మాట్లాడరే. ఈడేం చేస్తాడంటే ఇక్కడ గుట్టిస్తాడు. జాగ్రత్త పడునంటే అయ్యే ఆడవాళ్ళ డ్రెస్సులు మగవాళ్ళు, మగవాళ్ళ డ్రెస్సులు వేయకూడదని ఉందా బైబిల్లో? మీరు ఆయనకి వేస్తున్నారు. మళ్ళీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మందిరానికి వెళ్తున్నాం, తప్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవే చిన్న చిన్నవే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడండి, ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఆయన ఇక మళ్ళీ వచ్చే వారంలో ప్యాంట్లు కనపడినాయా మీకు? ఇక ఉంటుంది. మళ్ళీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అక్కడ, ఎక్కడ కాదు, మీ ఊర్లో ఉండే. మీరు లైట్లు ఏర్పేస్తారు, కట్ చేస్తారు, మీరు మామూలు కాదు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు చూస్తున్నాడు కదా. జాగ్రత్త పడుడి అమ్మా. ఏం పడాలి? జాగ్రత్త పడుడి. కనుక తాళ్ళు కట్టొద్దు, మీ పిల్లలకి కట్టొద్దు. చిన్న పిల్లలు, సంటి పిల్లలు ఉన్నారని కిటికీలకి రేకు మండలయ్యా, గుమ్మంలో చెప్పులయ్యా, చీపుర్లయ్యా. ఏంటికక్క అంటే దెయ్యం రాదంట. మాట్లాడరా. మరి ఇందాక ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఆ దెయ్యం వచ్చిందా లేదా? మనం ఎన్ని చెప్పులు వదిలిపెట్టాం ఇక్కడ? అయ్ మాట్లాడరే. మరి చీపుర్లు వేస్తారు. ఇంకా ఎందుకండి అపవిత్రం చేస్తారు? యేసు నామము భజన చేస్తే, దేవుని స్వరం ఎత్తి మాట్లాడితే ఏ చీకటి పని చేయదు. దేవుని స్తోత్రం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తం, సిలువ రక్తమే జయము. యేసు ఎవరు పాడుతున్నారో చూడమాకండి, మీకు వస్తే పాడేయండి. సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము.
రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా విద్యావేత్తవైనా తత్వవేత్తవైనా ఎంతటి శాస్త్రవేత్తవైనా దీష్టివైనా ఇష్టమైనా అర్కిష్టువైనా కోపిష్టువైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. హల్లెలూయా. తెల్లోడు అయినా నల్లోడు అయినా ఏ ఇష్టమైనా ఎక్కడికి వెళ్ళాలి? మరి అక్కడికి వెళ్ళాలంటే మనం ఏమవ్వాలి? జాగ్రత్త పడుడి. ఏం చేయాలంట? మొట్టమొదటిగా ఇక్కడ చదివిన భాగంలో ఒక వ్యక్తి అంట యెరూషలేము నుంచి, ఎక్కడి నుంచి అక్క? యెరూషలేము నుంచి ఎక్కడికి వస్తున్నాడు? యెరికో పట్టణానికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు దొంగలు ఏం చేశారంట? దొంగలు అతన్ని దోచుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొన్నటిదాకా బాప్తీసం తీసుకుని నెంబర్ 1గా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి, నువ్వు పాట పాడితే దేవుడు విన్నాడు, నువ్వు మందిరానికి వెళ్తే కార్యాలు జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితం ఒక్కసారే నీవు దొంగల చేతిలోనికి ఎందుకు వెళ్ళావు? దొంగల చేతిలోకి వెళ్ళడం అంటే వ్యభిచార దొంగ అవ్వచ్చు, అపవాది ప్రియుని బిడ్డలారా మోసపు దొంగ అవ్వచ్చు, అబద్ధాలు దొంగ అవ్వచ్చు. ఇదివరకు లేవు నీళ్ళు అయ్యి, కానీ ఇప్పుడు ఏమైనాయి? వచ్చినాయి. కారణం ఏంటంటే నీవు యెరూషలేము వెళ్ళవలసిన దానివి. యెరూషలేము వెళ్ళకుండా ఎటు దిగుతున్నావు? యెరికో దిగుతున్నావు. అంటే యెరికో శపితమైన ప్రాంతం. నీ సహవాసం మొదటగా బాప్తీసం తీసుకున్నప్పుడు యెరూషలేము సహవాసం బాగుంది. నువ్వు పనికి వెళ్ళినా వాళ్ళతోనే కలిసి ఉన్నావు, డ్యూటీకి వెళ్ళినా అక్కడే ఉన్నావు, రంగులేసిన వాళ్ళతో ఉన్నావు. కొద్ది కాలం అయిపోయాడికి ఏమైందంటే యెరికోకు దిగుతున్నావు. ఎటు దిగుతున్నావు? యెరికో దిగుతున్నావు. యెరికో అంటే శపించబడిన ప్రాంతం. అక్క అంటున్నావా? శపించబడిన ప్రాంతం. యెరికోకు దిగుతున్నావు. నువ్వు యెరూషలేము నుంచి యెరికోకు దిగకూడదు. దిగటం ద్వారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దిగటం ద్వారా దొంగల చేతిలో చిక్కాడు. దిగటం ద్వారా అర్థమవుతుందా? దొంగలు అలా కాసుకుని ఉంటారు నీ కోసం, నీ భక్తిని, నీ పరిస్థితిని మార్చడానికి. అందుకనే నువ్వు ఎప్పుడు దిగుతావా అని చూస్తారు. భక్తి విషయంలో ఎప్పుడు దిగుతావు? యెరూషలేము యొక్క ఆత్మను దింపేసుకుని యెరికోకు ఎప్పుడు బయలుదేరుతావా అని చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ రాత్రికాల సమయంలో నువ్వు యెరూషలేము ప్రయాణంలో ఉన్నావా, యెరికోకు వచ్చావా? యెరికోకు వచ్చావంటే దొంగల చేతిలో చిక్కుకున్నావని అర్థం. దొంగల చేతిలో చిక్కుకుంటే ఏం జరిగిద్ది? బట్టలు దోచుకున్నారు అన్నాడు కదా. దేవుని స్తోత్రం. ఏం దోచుకున్నారు? బట్టలు దోచుకున్నారు. ఇంతకీ ఏం బట్టలో చెప్తాను చూడండి. దేవుని స్తోత్రం. మొదట రక్షణ వస్త్రం దోచుకుంటాడు. ఆడి దగ్గర వెండి బంగారాలు తీసుకోవాలి. వెండి బంగారాలు తీసుకోవాలి. ఏం తీసుకున్నారు? మన రక్షణ వస్త్రాన్ని తీసుకుంటాడు. ఎట్టా చూడండి, చిన్న పోట్లాట పెడతాడు. పోట్లాట పెట్టంగానే మనం రేజ్ అయిపోతాం. రేజ్ అయిపోయి మాట్లాడిన వెంటనే పక్కన వాళ్ళు అంటారు, ఇది మొన్నగా రక్షణ పొందింది, ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది అని అంటారు. అంటే ఏ వస్త్రాన్ని దోచుకున్నాడు? రక్షణ వస్త్రాన్ని దోచుకున్నాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో వస్త్రం పరిశుద్ధమైన వస్త్రం. ఏం దోచుకుంటాడు? మాట్లాడతలా. నిమ్మకాయ కోతకి వెళ్ళారు. మీకు అయ్యానే ఉండేది? మాకు జాంకాయ కోతలు ఉంటాయి. మీ కొబ్బరికాయలు కోతలు కూడా ఉంటాయా? మాట్లాడరే. దేవుని స్తోత్రం. ఇంకా మగవాళ్ళకేమో పెయింట్ డబ్బాలు ఉంటాయి. అంతేనా? చెప్ప పెట్టకుండా ప్రియుని బిడ్డలారా నిమ్మకాయలు ఆ రైతుని అడగకుండా ఒళ్ళో 4 వేసుకొచ్చుకున్నావు. చెప్ప పెట్టకుండా కొబ్బరికాయలు 2 వేసుకున్నావు.
ఇప్పుడు ఇది ఎవరో చూడరు, నీ పక్కన పనికొచ్చిన ఆమె చూస్తుంది. నీ పక్కన పనికొచ్చిన ఆమె చూసి, ఓ రక్షణ పొందాను, పరిశుద్ధాత్మతో మండుతున్నాను అంటది. దీని పరిశుద్ధత ఇదేనా అంటది. నిమ్మకాయల్లో కొబ్బరికాయల్లో తేలిపోయింది. దోచుకున్నాడా లేదా? పరిశుద్ధ వస్త్రాన్ని ఏం చేశాడు? మగవాళ్ళనేమో చిన్న డబ్బా, ఎంత అది? 100 గ్రాముల డబ్బా మిగిలింది. ఆ ఇంటోటి చెప్పకుండా జేబులో పెట్టేసావు. అయ్యి అందరిని కాదు, దేవుని స్తోత్రం. అందరం మంచోళ్ళే, మీ ఊరు వాళ్ళు, దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? జేబులో పెట్టేసావు, తెచ్చేసాం. ఆ పక్కనోడు ఎవడో చూశాడు, ఓరి వీడు ప్రార్థనకి వెళ్తాడు, ఇటు డబ్బా తీసుకొని వచ్చాడు అని అంటాడు. అంటే పరిశుద్ధమైన వస్త్రం దోచుకున్నాడు దొంగ. ఎందుకని? యెరూషలేము అనుభవం పోయింది నీకు. యెరూషలేము భక్తి పోయింది, ఎరుకో దిగుతున్నావు. మనం ఎప్పుడైతే భక్తి దిగజారుతామో చిన్న వాటిలో కూడా పడిపోతాం. చిన్న సిగరెట్ మొదలెత్తాం, చిన్న బీడీ మొదలెత్తాం. మీకు ఒకటి తెలుసా? సిగరెట్ ఇట్ట ఇరిచి కుక్క దగ్గర వేయండి. మీ ఊర్లో కుక్కలు లేవా? నాయం కాడ చూస్తారా? సిగరెట్ చింపి ఆ ఇరిచి దాని దగ్గర వేయండి అని పోతున్నారే, దాన్ని కూడా చింపి దాని దగ్గర వేయండి. డ్రగ్స్ అని వాడుతున్నారే, దాన్ని కూడా చింపి దాని దగ్గర వేయండి. అది అట్టాగా వాసన చేసి వెళ్ళిపోతాయి. కుక్క కూడా తినంది, మనం తింటున్నాం. అవునా తమ్ముడా? నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. వాటికే నచ్చలా, అపవిత్రమైందని అవే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. డ్రగ్స్కి అలవాటు పడి ఈరోజు నూజివీడులో నిన్న శనివారం రాత్రి జరిగింది. నూజివీడులో బస్ స్టాండ్ నుంచి నెహ్రూపేట అని, అజరీపేట అని ఉంటుంది, తెలిసిన వాళ్ళు తెలుసుకోండి. కాలేజీకి వెళ్ళింది పిల్ల, గవర్నమెంట్ కాలేజీకి. వాళ్ళ చెల్లి వరుసగా చెల్లి అయ్యిద్ది, ఇద్దరు అన్నదమ్ములు వరుసగా చెల్లి అయ్యిద్ది. కాలేజీ నుండి బయటకు వస్తుంది. బయటకు వస్తూ ఉంటే ఆ పిల్ల చెల్లిది పుస్తకాలు తీసుకుని పక్క ఫ్రెండ్కి ఇచ్చి, అమ్మ అటు వెళ్దామని చెప్పి అంటే, సరే అన్నయ్యలేగా అని బండి ఎక్కింది. ఆ బండి ఎక్కితే అజరీపేట దాటినాక సమాధులు ఉంటాయి. ఆ సమాధుల్లోకి తీసుకెళ్ళి తను పాడు చేయబోతున్నారు. ఇద్దరు అన్నలు పాడు చేయబోతుంటే పారిపోయి తప్పించుకుని వచ్చింది. వచ్చి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పట్టుకున్నారు. ఎందుకు అలా చేయడానికి కారణం ఏంటంటే డ్రగ్స్లో నీకు చెల్లి తల్లి అనేది తెలియలా, మత్తులో నీకేం తెలుతులా, ఏం చేస్తున్నావు నీకు తెలుతులా. మత్తులోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే యెరూషలేములో ఉండవలసిన వాడివి ఎరుకోకి వచ్చేసావు కాబట్టి నీ జీవితం అంతా కూడా శపితమైన వాటి మీదే కోరికలు ఉంటాయి, మంచి వాటి మీద కోరికలు ఉండవు. ప్రియ చెల్లి, నీకు కూడా ఇలాంటి కోరికలు వస్తే నువ్వు యెరూషలేము అనుభవం మర్చిపోయావని అర్థం, ఎరుకోకి వచ్చావని అర్థం. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను, నిన్ను దొంగిలించడానికి రెడీగా ఉన్నాడు. జాగ్రత్త పడుడి. ఏం దొంగిలించడానికి? రక్షణ వస్త్రం, రెండోది పరిశుద్ధ వస్త్రం, మూడోది సాక్ష్యం అనే వస్త్రం. దేవుని స్తోత్రం. ఏ వస్త్రం? మనకేం ఉండాలి ఊర్లో? మాట్లాడతారా? మా ఊరు దాటొచ్చాగా ఇక్కడ బడాయి మాటలు ఎన్ని చెప్పచ్చు కదా. మా ఊర్లో చెప్పాలి, మీ ఊర్లో కూడా మీకేముండాలి? మాట్లాడతలా. మొట్టమొదటి సాక్ష్యం ఎక్కడ ఉండాలి? ఇంట్లో. మీరు గుళ్ళోకి వచ్చి కూర్చుంటారా? మీరు పాటలు పాడుతూ ఉంటారు, మేము వస్తాం. అయ్యగారులు మేము ఎదురవుతాం మీ భర్తలకి. అయ్యగారిని వందనాలు అని, అది చూడు ఎట్ట పాడుతుందో అని అంటాడు. మాగే చెప్తారు, మీకు ఏమైనా చెప్తారు అయ్యగారు? అమ్మో డేంజర్ అనుకుంటే ఈ ఊరు. దేవుని స్తోత్రం. మాట్లాడబాకండి అయితే, దేవుని స్తోత్రం. మాకు నేరుగా వచ్చి చెప్పేస్తారు, అయ్యగారు అది చూడండి ఎట్ట పాడుతుందో, సాక్ష్యం ఉందండి అని. అంటే ఇంటిలో ఏమి లేదు, సాక్ష్యం లేదు. మీ వీధిలో ఏం లేదు. ఇదివరకు అంటే పంపులు కాడ పాటలాడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు పాటలాడుకుంటున్నారు? మీకు సరిహద్దురాలు జాగ్రత్త పడుకోవటం వచ్చు, ఆధార్ కార్డు జాగ్రత్త చేయటం. ఎవడో పిల్లవాడు ఏడుతుంటానంట, ఏడుతున్నాడంట, అగాగు అమ్మ ఆధార్ కార్డు తెస్తానన్నాడంట. మీకు అర్థం అవ్వలేదా? ఎవరిది? అమ్మ ఆధార్ కార్డు. మన పాత ఫోటోలు ఎట్లా ఉన్నాయి ఆధార్ కార్డులో? చూసుకున్నారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఫ్యాషన్కి ఎట్ట దిగుతున్నారు, కానీ అప్పుడు ఎట్లా ఉన్నాయి ఫస్ట్లో తీసినాయి? మా పెళ్ళైన కొత్తలో తీసారు.
మమ్మల్ని మేము చూసుకుని మా పిల్లలు ఎవరు అంటున్నారు. అట్టుండే దేవుని స్తోత్రం. అర్థమైందా? ఏయ్ ఏడిసావా, అమ్మ ఆధార్ కార్డు చెప్తాను అన్నాడంట. అమ్మో, ఏడవటం ఆపేశాడంట. ఏం చేశాడు? ఏడవటం అట్ట తీసింది ప్రభుత్వం అప్పట్లో కదా. ఆ ఫోటోలు దాచుకోండి, రేపు మన దగ్గర పెడతారు ఫోటోలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో సాక్ష్యం లేదు. రెండోది వీధిలో లేదు. వీధులు ఏంటి? సరిహద్దులు కాడ కంపకు దంతెట్టు కదిలితే దెబ్బలాట, రాయి. కొంతమంది వర్షం ఎప్పుడు వస్తుందో అని చూస్తారు. ఎందుకో తెలుసా? ఈ రాయి తీసేసి కొద్దిగట్టి జరుపుతారు. వీళ్ళకి అదే పని రేత్రి. ఆ కొబ్బరికాయలు నెత్తి మీద పడాలి అప్పుడు. ఏమండి? ఉండ స్థలం ఏముందా? మా నాన్నగారు సంపాదించారు, ఆయన వెళ్ళిపోయారు, ఆ స్థలం అట్టేగా ఉంది. మా తాత సంపాదించాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆ స్థలం అట్టేగా ఉంది. రేపు నేనే వెళ్ళిపోతా, అది అట్టేగా ఉంటుంది. ఏమన్నా ఉందా? మాట్లాడతరా? నాది ఎక్కడ దాకా ఉందంటావు లెక్కితే. ఎక్కడ దాకా మాట్లాడరే? నీది ఎక్కడ దాకా ఉందంటే చచ్చిపోతే 2 బొట్టనేళ్ళు తాడు కడతారు. అక్కడ దాకే ఉంది మనకి. కడతారా? మీ ఊర్లో కట్టరా? దేవుని స్తోత్రం. మీకు ఎక్కువ, మీ మరణాలు ఎక్కువ. ఆగిపోవాలనే ప్రార్థన చేసింది 2 రోజులు. దేవుని స్తోత్రం. అర్థమైందా? సరిహద్దులు కాడు కానీ ఎక్కడ మనం సాక్ష్యం పోగొట్టుకోకూడదు. సాక్ష్యం వస్త్రాన్ని ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం. అర్థమైందా? అందుకనే ప్రియమైన బిడ్డలారా, వస్త్రాలను దోచుకున్నాడు, కొట్టి కొర ప్రాణంతో ఏం చేశాడు? దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది సంఘాల్లో ఎవరున్నారంటే కొట్టబడి కొర ప్రాణంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కొర ప్రాణంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సరైన భక్తి చేయరు. కొర ప్రాణంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? చేయలేడు. అందుకనే అక్కడ 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు ఆ పడిపోయిన ఒక వ్యక్తి చూశాడు, 2 వ్యక్తి చూశాడు, 3వ వ్యక్తి మాత్రం చూసి గాయాలకి అక్కడ మందు అవన్నీ చేసి ఏం చేశాడంటే పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయనే సమరయుడు, మంచి సమరయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొట్టి కొర ప్రాణంతో ఉన్న వాళ్ళం మనమే. మన కోసం దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది ఇలాగ సేవకులను ఏర్పాటు చేసి కొర ప్రాణంతో ఉన్న మనలకి మరలా రక్షణ వస్త్రాన్ని, మరలా సాక్ష్యపు వస్త్రాన్ని, మరలా మాట్లాడుతున్నా పరిశుద్ధత వస్త్రాన్ని ఇప్పించి మరలా ఎట్టి వెళ్ళమంటున్నాడు? యెరూషలేముకి వెళ్ళండి. గట్టిగా చెప్పడు కూడా దేవుని స్తుతిద్దాం. మళ్ళీ ఎట్టి వెళ్ళాలి? ఎడి దిగకూడదు. అమ్మా, ఎరుగో దిగావా, కైని దొరికిద్ది, గోట్కా దొరికిద్ది. అమ్మా ఇంగ్లీష్ రాదమ్మా, చెప్పండి ఏంటిది అంటున్నారు? సిగరెట్ ఇవన్నీ దొరుకుతాయి. మరి పైకి వెళ్తే ఏం దొరకవు? పరిశుద్ధత, రక్షణ, సాక్ష్యం. దేవుని స్తోత్రం. అందుకని మీరు దయచేసి బాప్తిసం పొందినాక కిందకు వచ్చే భక్తి చేయమాకండి. తర్వాత ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త పడుడి అన్నాడు. మొట్టమొదటిగా వస్త్రాల విషయంలో జాగ్రత్త పడండి. రెండోది అపోస్తుల కార్యములు 16:30 నేను చెప్పేస్తున్నాను, చివరిగా వెళ్తున్నాను జాగ్రత్త కింద. అపోస్తుల కార్యములు 16:30 వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చాలు. దేవుని స్తోత్రం. అమ్మా, జైలు అధికారి మనకు అర్రాహరం లేదు ఇక్కడ. మనకి ఎంత లేదు? ఉండేమో, ఉంచుకో, మంచిది. ఈయనెవరు? జైలు అధికారి. అక్కడ ఉన్నటువంటి సేవకులను చూసి, ఆ రాత్రి జరిగిన పరిస్థితిని చూసి వెంటనే భయం వచ్చి జాగ్రత్త పడుతున్నాడు. అయ్యలారా, నేను రక్షణ పొందటానికి నేనేం చేయాలి అంటే జాగ్రత్త పడుతున్నాడు. రక్షణ విషయమే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇంకా ఎంతమంది మీలో బాప్తిసం తీసుకోలేదు? చేయొత్తండి. తీసుకోనోళ్ళు అమ్మా ఎత్తండి, భయపడద్దు. వయసుతో సంబంధం లేదు. దేవుని అందరు మిగతా వాళ్ళని తీసుకున్నారా? ఇప్పుడు నేను ఏమనండి, నేను మామూలుని కాదు, నేను మలంతానికి ఎక్కడ ఏమను, మా సంఘస్థులైన ఏమను, నేను నమ్మాలి, నమ్మినాక ఎత్తా. సాక్ష్యం లేకుండా ఏమనో మీరు వచ్చారని నేను మంచను. బలవంతపు విషయం నేను అసలు చేయను. అందుకే మా సంఘం ఎక్కువ ఉండరు. మీకు తెలుసా సంగతి?
ఈ పోట్లకి ఆడ ఉంటావయ్యా అందో ఆమ ఏనంట. హల్లెలూయా. ఈ పోట్లకి మేము ఆడ ఉంటాం అంది. మీరు ఇంతకీ మందిరానికి దేనికి వెళ్తున్నారు? మీకు మీకు వచ్చిన ఆలోచన చెప్పండి. దేనికి వెళ్తున్నారు అమ్మా? వాక్యం. ఇంకోళ్ళు ఏమన్నా చెప్పండి. తమ్ముడోళ్ళ ఈ ల్యాండ్కి వెళ్తున్నారు, అసలు గుడికి మీరు రావట్లేదు కాబట్టి వీళ్ళ సంగతి చెప్పండి. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు మందిరానికి? మీకు ఏమైనా ఆన్సర్ ఉందా? చెప్పట్లే వాళ్ళు. మీరే చెప్పండి ఇంకో ఆన్సర్. అమ్మా ఎందుకు? మేలు. కొద్దిగా చెప్పండి, తప్పైనా కరెక్టే, నాకు వినపడాలిగా. దేవుణ్ణి. ఓకే. వీళ్ళు ఏమన్నారు? వాక్యం విన్నాను. వీళ్ళు ఏమన్నారు? దేవుణ్ణి. ఇంకేమన్నా ఆన్సర్ ఉందా పెద్దోళ్ళు, సీనియర్లు? అమ్మ మేలు. దేవుని స్తోత్రం. ఒక ఆమంది, దేవుడి మందిరానికి ప్రశాంతంగా ఉంటుందని వచ్చానయ్యా అంది. ఏంటంట? ప్రశాంత్ నిద్రపోతాక? దేవుని స్తోత్రం. దేనికి వచ్చాను? ప్రశాంత్. నేను అన్నాను, దేవుని మందిరానికి నువ్వు వచ్చింది ఎందుకు తెలుసా? ప్రశాంతంగా ఉండాలంటే ముందు నీ మచ్చలు తొలగించుకోవాలి. అద్దం దగ్గరికి వెళ్ళాం, పొద్దున్నే లేచాం. అద్దం అంది, ఏయ్ ఈ కంట్లో పుసు ఉంది పాస్టర్ గారు అంది. ఏయ్ నా పుసు చెప్తా అని పడేసాను. నాకు ఏమైంది? అది పగిలిద్ది. తర్వాత నేను బయటకు వచ్చినాక మళ్ళీ ఇంకో ఏమంటది, అయ్యగారు కళ్ళ పుసు ఉంది అని అంటదా? అంటే అందరితో చెప్పించుకోవాలిగా. అదే ఈ అద్దం చెప్పిన పని చేస్తే, అర్థం చెప్పిన పని చెప్తే నా ముఖం శుభ్రంగా ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చేది ఎందుకో తెలుసా? నీ దోషముల గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేయబడితే అందరితో నువ్వు చెప్పించుకోవాల్సిన అవసరం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేది ప్రశాంతం కాదు. ప్రశాంతంగా ఉండాలంటే నిన్ను నీవు చెక్ చేసుకోవాలి. నిన్ను నువ్వు సరి చేసుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధంగా అనేక చోట్ల, ఆఫీసులో ప్రశాంతంగా ఉంటావు, స్కూల్లో ప్రశాంతంగా ఉంటావు, గేదెలగాడ ప్రశాంతంగా ఉంటావు. ఇక్కడ మచ్చలు ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉండలేవు. అమ్మ ఉంటారా? ఇక్కడ మచ్చలు ఉన్నాయి అనుకో, ఆ ఊడు పూడుతున్నా కానీ ఏ బాధలు కనపడతాయి. ఆ ఊడిపోయి ఓడవు, అది ఆ పైకి లెగుతూ ఉంటుంది. నువ్వు బలంతో పెట్టలేదు కిందకి. నన్ను సరిగ్గా పెట్టి అంటది. నాకు ఓపిక లేదులే, ప్రశాంతత లేదు. అర్థమైందా? అలా కాదు. ప్రశాంతత కావాలంటే అద్దం, వాక్యమైన అద్దం దగ్గరికి వచ్చి మన మచ్చలు మనం సరి చేసుకోవాలి. ఈ యొక్క అధికారి అంటున్నాడు, జైలు అధికారి, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి ఆ రాత్రి వాక్యం చెప్పారో కుటుంబ సమేతంగా బాప్తిసం పొందారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రక్షణ విషయమై ఏం చేయాలి? జాగ్రత్త. ఎవరు రాబోతున్నారు? యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు రెండోసారి. అందుకనే రక్షణ విషయంలో ఏం చేయాలి? ఇందాక దేని విషయంలో? దొంగ ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? నీ వస్త్రాలను దొంగిలిస్తాడు. నీ బంగారం తీసుకోడాడు, నీ వెండి తీసుకోడు, నీదేది తీసుకోడు. కనుక నువ్వేం చేయాలి? ఎరుకోకు రాకూడదు, జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. మూడోది దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ కూడా ఉన్నారనుకుంటా. పాత నిబంధన చెప్తే కొత్త నిబంధన ఎదుగుతున్నారు. అయ్యగారు నన్నే చూస్తున్నాడని ఈ కలజోళ్ళు ఎటు కూడా తిరిగేస్తున్నారు. బైబుల్ చాలా తెలుగుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అమ్మో చదవట్లేదు అంటారేమో అని కొంతమంది ఏం చేస్తున్నారు? చూసినట్టుగా. నేను చెప్పింది ఎటు? పాత నిబంధన, కొత్త నిబంధన? అమ్మా మరి కొత్త నిబంధన ఎత్తుతున్నారు ఎందుకు? దేవుని స్తోత్రం. చెప్పండి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి అపవిత్రుడు కాకుండానట్లు వాటిని చాలు. దేవుని స్తోత్రం. అక్క ఇటు చూడండి. ఇప్పుడు జాగ్రత్త పడండి అన్నాడు. దానియేలు దేశంలోకి వెళ్ళారు. అక్కడ రాజుగారి భోజనం తీసుకొచ్చి పెట్టారు. దీన్ని తిని నేను అపవిత్రుడవుతానేమో
అని ఏం చేశాడంటే జాగ్రత్త పడి నాకు ఈ భోజనం వద్దు అన్నాడు. అంటే యేసయ్య రాబోతున్నాడు కనుక ఆహారం విషయంలో కూడా మీరు ఏం చేయాలి? కొంతమందికి వాళ్ళ కడుపే చెప్పరే, వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అంట. బైబిల్లో రాసి ఉంది, అడ చెప్తున్నారా నా మొహం, దేవుని స్తోత్రం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు, దేవుని స్తోత్రం. ఆహారం విషయంలో ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఈరోజు అపవాది ఏం చేస్తుందంటే కల్లాబొల్లం చేసేస్తుంది. క్రైస్తవ బిడ్డలను ఏం చేస్తుంది? కల్లాబొల్లం చేసేస్తుంది. అపవిత్రమైంది కూడా పెట్టేస్తుంది. అపవిత్రమైంది కూడా పెట్టేస్తుంది. తినేస్తున్నాం మనం. కనుక ఎక్కడ ఏం చేయాలనే గ్రహింపు మనకి ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక దానియేలు ఆ గ్రహింపులో ఉండి జాగ్రత్త పడ్డాడు. ఏం చేశాడు? మాట్లాడతలా, జాగ్రత్త పడ్డాడు. దేవుని స్తోత్రం. అందుకనే జాగ్రత్త పడాలి ఆహారం విషయంలో జాగ్రత్త పడిపోతే మన ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది, మన ఆరోగ్యం మాట్లాడతలా దెబ్బతింటుంది కదా. దేవుని స్తోత్రం. ఒక్కొక్క ఫంక్షన్కి వెళ్తే ఉప్పే మనకు దొరికిద్ది. మాట్లాడరా, మా మనవరాలు ఉంది, దేవుని స్తోత్రం. భోజనం విస్తరాకులు అన్నీ వేస్తారా మీరు? ఎన్ని వేసినా కానీ మా మనవరాలు ఏం చేస్తుంది తెలుసా? నిమ్మకాయ బద్దను ఉప్పు వేయించుకుంటుంది. ఈ ఉప్పు నిమ్మకాయ బద్ద తింటా ఉన్నది. ఏయ్ అవి తింటా అంటే అంటారు వీళ్ళు మా అమ్మోళ్ళు. దేవుని స్తోత్రం. ఎంతకేం తింటది? అది మీకు అప్పుడు పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు ఏంటి అన్నట్టు చూస్తున్నారు. మీ ఆలోచనలు అమ్మో, దేవుని స్తోత్రం. అంటే అమ్మగారు వాళ్ళ అక్క వాళ్ళ చెప్పండి, వరుస అంగన్వాడీలు ఉన్నారు, అమ్మవాడీలు ఉన్నారు, చెప్పట్లు ఎవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పిల్ల ఏంటంటే భోజనంలో ఉప్పు మీరు తినమాకండి. దేవుని స్తోత్రం. ఒక చోటకు ప్రార్థనకి వెళ్ళిన ఒక అయ్యగారు థమ్సప్ ఇస్తే ఆ థమ్సప్లో ఉప్పు నిమ్మకాయ కలుపుతున్నాడు. ఏంటంటే దాంట్లో దోషమే ఉండదంట. మీరు తాగమాకండి. దేవుని స్తోత్రం. అంటే జాగ్రత్త పడాలి. ఆహార విషయంలో ఏం చేయాలి? దానియేలు జాగ్రత్త పడ్డాడు, దేవుడు హెచ్చించాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, యేసు ప్రభువు వస్తున్నారు. కడుపు నిండా తిని పడుకోబాకు. మెలుగు ఉండదు కాబట్టి ప్రార్థన చేయలేవు, నిద్రపోతూ అయిపోతాం. మెలుగు ఉన్నవారిని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. రెయ్యంబొగులు కన్నీరు కార్చాలంటే ఆహారం తగ్గించాలి. సగం నిద్ర, సగం ఆకలి, సగం సంతోషం. అర్థమవుతుందా? పూర్తి సంతోషం కాదు. క్రైస్తవుడికి ఇవే ఉండాలి. అన్నీ ఉన్నాయి అనుకోండి, యేసయ్య వచ్చి వెళ్ళిపోయింది మనకి తెలియదు. దేవుని స్తోత్రం. అందుకే నేను ఎట్టొస్తానన్నాడు? దొంగ వలె వస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఇక వేసవకాలం మొదలవుతుంది. ఇక ఏమంటారు? మాట్లాడరే, సత్రం దగ్గరికి వచ్చేసారు. ఎక్కడ సత్రం ఏంటిది ఇది? అమ్మా కత్తిరి సావురా. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు వచ్చారు కాలేజీ అవకాడే ఉన్నారు. ఎట్లున్నారు? ఈ కాలేజీ అవకాడే ఉన్నారు. అయ్యగారు మీరు రామాకండి, బైబస్లో దిగారంట అని వచ్చి ఆయన కూడా పంపిస్తారు. మీరు మామూలుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈయన ఎందుకు ఈ విషయం చెప్పాడంటే అలాగ నేను వస్తాను, జాగ్రత్త, మీరు జాగ్రత్త పడండి. ఒకటి, వస్త్రాలు దోచుకోవడానికి వస్తాడు. రెండోది, మాట్లాడుతురా, దోచుకుంటాకు వస్తాడు. మూడోది, సాక్ష్యం దోచుకుంటాకు వస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టాం. మన కోసం సమరయుల్ని దేవుడు పంపించాడు. దేవుని స్తోత్రం. అందుకనే రక్షణ విషయంలో జాగ్రత్త పడనని జైలు అధికారి చెప్తున్నాడు. దానియేలు గారు ఆహార విషయంలో జాగ్రత్త పడని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్త పడని వారు కూడా ఉన్నారు. ఇంత చెప్పిన చూడండి, ఆదికాండం చివరి మాట 19:24. ఆదికాండం అది అమ్మా, మీ పిల్లలకి మీకు పొద్దున్నే టిఫిన్ కావాలంటే బైబిల్లో ఉన్న మొదటి పేజీ అంతా అబ్జెప్పండి రానండి. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం లేక అని చెప్తాం కదా వరుసనే. అవి అబ్జెప్పిన టిఫిన్ పెట్టండి. మేము హాస్టల్లో ఉన్నప్పుడు అదే పని చేసేవాళ్ళు. దేవుని స్తోత్రం. మాకు ఏదైనా టిఫిన్ పెట్టలే, ఆ రోజు ఆ అధ్యాయం అప్పచెప్పలేదు అనుకో, ఏముండేది కాదు. ఆ టిఫిన్ ఏ టిఫిను? ఇప్పుడు మీకు రకరకాల టిఫిన్లు, పురుగులు ఉండేవి. ఆ టిఫిన్లు ఏముండేవి? గోధుమ రవ్వలో పురుగులు చక్కగా తేలుతూ ఉండేవి. అది బైబిల్ ఇది అప్పచెప్తేనే అది పెట్టేవాళ్ళు, లేకపోతే
లేదు ఆ రోజుకి అంతే. బడి ఎక్కడ, హాస్టల్ ఎక్కడ, మీకు మీ స్కూల్ ఉంది చూడండి అక్కడైతే, ఇది ఇక్కడ, అటు నడిచి వెళ్ళాలి సావురొప్పుతో. ఈరోజు మీరు కూడా భక్తి నేర్పండి. మీరేమో నేర్పుతుందో తెలుసా? లే చూడు చూడు దీంట్లో, లే చూడు చూడు ఆ బొమ్మలు ఎత్తాం. ఈడేమో ఆ బొమ్మ చూస్తుంది, ఆడు కింద కలుపుతాడా నేల కలుపుతాడు తెలియదు. ఈ ఫోన్ అప్ చెప్తాం, మీ పని మీరు చేసుకోవడం. రేయ్ అది గణం వచ్చిందా, నిర్గమగణం వచ్చిందా అని చెప్తే అసలు ఈ సిగరెట్లు పట్టుకోడు, ఏ బీడీలు. మీరు ఎప్పుడు ఎడతారు? వయసు వచ్చినాక ఎడతారు. ఏడవ మంది ఎప్పుడు చెప్తుంది దేవుడు? అమ్మా చిన్నప్పుడే నీ అమ్మ అన్నాడు. వింటున్నారు లైవ్లో, మీరు కూడా వినండి, నేను తప్పు మాట్లాడుతున్నా. ఇలా ఇలా మా అమ్మ అంటుంది, అబ్బో నాయనే దత్త నాయన అని అంటుంది. ఏమొచ్చింది, దెయ్యం ఏమైనా పట్టింది? ఆడు ఏమన్నాడు? మాట్లాడరా, మీరు ఏదో అన్నట్టు చూస్తున్నారు నాయక. ఈ అమ్మ అన్నప్పటికీ ఇలా మా అమ్మ నాయనమ్మ అంటుంది, నాయన చంప మీద పెట్టుకొట్టి ఏంట్రా ఏం మాట్లాడేవి అనాలా, నాన్న అనాలా? అమ్మా మీలాంటి వాళ్ళు ఉండబట్టి మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సేవకులు, పెద్ద పెద్ద సేవకులు పిల్లలు జుట్టు దూన్లు లేక తెరపోసుకుంటున్నారు. దూన్లు కొనియండి వాళ్ళకి. నన్ను అడిగింది నా కూతురు, మీరు జడ వేసుకోవాలి, అవి వేసుకోవాలి. నేను ఊరుకోను, కోరింతాకులు కూడా పెట్టం మేము. అంటే డాడీ పెద్ద పెద్ద దైవజనుల పిల్లలు ఏమో అంటున్నారు, మరి వాళ్ళకి దేవుడు లేడా అని అంది. పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తుంది నా కూతురు. నేను అన్నాను, వాళ్ళు మార్గం తప్పితే మనం మార్గం. అవసరమైతే ఆ కోటానికి వెళ్ళి దూని కొనిద్దాం అన్నామన్నా. వెళ్ళారా ఏలూరు? మీరు మాట్లాడరే, ఒక్కళ్ళన్నా దూకున్నారు తల? అదేంటి అక్కడ చూస్తారు? మీరు కాదండి, బాగా చూస్తారు మీరు. ఏమండి, దూని కొనియాలి. మనం ఏం నేర్పుతున్నాం? మనం ఏమి నేర్పియాలి? దేవుని స్తోత్రం. మనం ఏమి నేర్పియాలి దేవునికి? మనం చక్కగా దేవుని కొరకు నిలబడిన పిల్లల వలె ఉండాలి. అది చూసి మమ్మల్ని ప్రశ్నిస్తున్న మా పిల్లలు మేము ఎట్ట పెంచం? మా పిల్లలు మేము మాదిరిగా ఉండాలి, మీకు ఉండాలా లేదా? ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మా పిల్లలు ఆ టబగాలు అయ్యన్నీ ఎత్తంటే మేము మా ఇంట్లో మోగం, మా ఇంట్లో చెయ్యం. వాళ్ళందరూ ఏమేమో చేస్తుంటే మేము ఏం చేయం, ప్రార్థన చేసుకుంటాం. భక్తి పునాది వేయటం నేర్చుకోండి. జాగ్రత్త పడండి, యేసే రాబోతున్నాడు. అర్థమవుతుందండి? ఏం చేస్తారు? జాగ్రత్త పడండి. ఒకటి, ఆ రక్షణ విషయమే జాగ్రత్త పడ్డాడు జైలు అధికారి. రెండోది, దానియేలు ఆహార విషయంలో జాగ్రత్త పడ్డాడు. మూడోది, ప్రిదమిట్ల నాలుగోది, సొదొమ గొమొర్రా ప్రజలంట దేవుడు చెప్పినా కానీ జాగ్రత్త పడలేదంట. ఏం చెప్పినా దేవుడు చెప్పాడయ్యా జాగ్రత్త అని. వాయ వరుస లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి పాపం చేస్తున్నారంట. అంత భయంకరమైన పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి. దేవుడు చెప్పాడంట జాగ్రత్త జాగ్రత్త. ఎవ్వడు వినలా. అగ్ని ఏమైంది? ఆ వచనం చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి ఏంటిదమ్మా? గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణమును, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వాళ్ళందరినీ ఏం చేశారు? నాశనము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు? జాగ్రత్త పడకపోతే ఆ పట్టణం ఏమైపోయింది? 2 పట్టణాలు. జాగ్రత్త పడితే ఏమవుతుంది? జైలు అధికారి రక్షణ పొందాడు. జాగ్రత్త పడటం వల్ల దానియేలు మంచి పేరు సంపాదించుకున్నాడు. జాగ్రత్త పడటం వల్ల ప్రధాన బిడ్డలారా నీ జీవితం అభిషేకంతో నింపబడద్దు. నువ్వు యెరూషలేమే వెళ్ళాలి కానీ యెరికోకు దిక్కకూడదు. ఎటు దిక్కకూడదక్క? మాట్లాడుతులా. ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, మన గ్రామం మరణం వార్త వినపడకుండా మన గ్రామం క్షేమంగా ఉండాలి, మన గ్రామం రక్షించబడాలంటే మీరందరూ ఇప్పుడు యెరికోలో ఉన్నారు. తిరిగి మీరు ఎక్కడ బయలుదేరండి? యెరూషలేం బయలుదేరండి. యెరూషలేం బయలుదేరే వాళ్ళు కాళ్ళు తాడు ఉండకూడదు.
యెరూషలేము బయలుదేరే వాళ్ళకి వేషధారణ ఉండకూడదు. యెరూషలేము బయలుదేరే వారికి కాకిలాగా రంగులు వేయకూడదు. యెరూషలేము బయలుదేరే వాళ్ళకి అక్కడో మాట ఇక్కడో మాట ఉండకూడదు. యెరూషలేము బయలుదేరే వాళ్ళకి సుప్పనత్తనం ఉండకూడదు. యెరూషలేము బయలుదేరే వారికి ఒకరి మీద ఒకరు సాడీలు ఉండకూడదు. యెరూషలేము బయలుదేరే వారికి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం అక్క. అందరూ లేచి నిలబడదాం. జాగ్రత్త పడుడు అని దేవుడు మాట్లాడాడు.